జేటీవీ న్యూస్ కు స్వాగతం. తిరుపతిలో తలపెట్టిన తెదేపా కార్యకర్తల అభినందన సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 8 నెలల పాలనకు తిరుపతి ఉప ఎన్నికలో వచ్చిన ఓట్లే నిదర్శనం అన్నారు. రాష్ట్ర సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. మహిళా సంఘాల రుణాలు కూడా త్వరలో మాఫీ చేస్తారన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీకొట్టినా ఆ పార్టీ నాయకులు అర్థం కావడం లేదని విమర్శించారు. ఉప ఎన్నికలో కావాలనే అభ్యర్థిని పోటీలోకి దింపి డిపాజిట్లు రాకుండా చేసుకున్నారన్నారు. తెదేపా అభ్యర్థి సుగుణమ్మకు భారీ ఆధిక్యం వెనుక ప్రజల సహకారం ఉందన్నారు. తెదేపాపై అభిమానంతో నగరంలోని ఓటర్లు అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి అత్యధిక ఆధిక్యంతో సుగుణమ్మను గెలిపించారన్నారు. తాము దొంగ ఓట్లు వేసుకుని గెలవాల్సిన అవసరం లేదన్నారు. అసలు ఆ పార్టీని ప్రజలు భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెదేపా కార్యకర్తలు కష్టపడి ప్రచారం చేశారని తెలిపారు. పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించేందుకు అభినందన సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు రామానాయుడు కళ్యాణ మండపంలో జరిగే అభినందన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారన్నారు. కార్యకర్తలను స్వయంగా అభినందించి జ్ఞాపికలను అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రజలు అందరూ పాల్గొన్నారు. 5 లక్షల కోట్లు ఎక్కడిచ్చారండి మీరు? 14 సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు పెట్టేదానికే పోటీ జరుగుతుంది. దాంట్లో 14 మీకు ఇంకేం కూడా లేదు. స్పెషల్ స్టేటస్ కూడా లేదు బిల్లులో. స్పెషల్ స్టేటస్ చేస్తారంట, తేవాలంట. లేదు మన 7 జిల్లాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర 7 జిల్లాలకి స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజీ ఇంతకుముందు రాజీవ్ గాంధీ ఆయన బుందేల్ఖండ్కి ఇప్పించారు, కోరాపుట్టుకి ఇచ్చారు, పోలంగిరికి ఇచ్చారు, కలాండికి ఇచ్చారు. ఎవరిచ్చారు? సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇచ్చారు. అప్పుడు మీరేం చేశారు? 10 ఏళ్లు పరిపాలన ఉన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. రాయలసీమ వెనకబడి ప్రాంతం, 3 జిల్లాలు వెనకబడి ప్రాంతాలు. మేము డిమాండ్ చేశాం తెలుగుదేశం తరఫున, అయ్యా వీళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి, బుందేల్ఖండ్ మారి ఇవ్వండి ఇక్కడ కూడా అని మొత్తుకున్నాం అసెంబ్లీలో. మీరు ఎవరన్నా పట్టించుకున్నారా? తెచ్చారా? ఇప్పుడు తెమ్మంటున్నారు మీరు. 10 ఏళ్లు మీరు ఉన్నప్పుడు మీ ప్రభుత్వం వాళ్ళే ఈ యొక్క బుందేల్ఖండ్ కి రాహుల్ గాంధీ చెప్పారని చెప్పి ఇచ్చి ఇది ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు సాధిస్తామని మీరు చెప్తున్నారు. 14 యూనివర్సిటీలు వస్తున్నాయి, అందులో 2 తిరుపతిలో పెడుతున్నారు. ఐఐటి గాని ఎస్ఐటి గాని 2 తిరుపతిలోనే పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. 2వ లైన్ తెలుగు పైప్ లైన్లు తెస్తున్నారు. ఈ దాహాన్ని మళ్ళా తెచ్చడానికి ఆ రోజు ఫస్ట్ పైప్ లైన్ చంద్రబాబు నాయుడు తెచ్చాడు, 2వ పైప్ లైన్ కూడా ఆయన వేయబోతున్నాడు. అందుకు ఎన్నికల ముందు కూడా రాలేదు. స్వచ్ఛందంగా జనం ఓటేశారు, స్వచ్ఛందంగా నాయకులు పనిచేశారు, కష్టపడ్డారు. వాళ్ళ కష్టానికి ఫలితంగా రేపు రాత్రికి రామానాయుడు కళ్యాణ మండపంలో వాళ్ళ కార్యకర్తలకి పనిచేసిన వాళ్ళకంతా కూడా వాళ్ళకి అభినందిస్తూ, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, వాళ్ళకి ఎవరైతే ఎక్కువ ఓట్లు సంపాదించారో బూతుల్లో కానీ డివిజన్లో కానీ వాళ్ళకి ప్రైజులు ఇస్తూ, ఏ సంఘాలు ఉన్నాయో పనిచేసాయో అంతా మేము మీకు సపోర్ట్ చేస్తామని సంఘాల పరంగా అందరూ కూడా చెప్పారు. వాళ్ళు కూడా అభినందిస్తూ రేపు ఒక మీటింగ్ జరుగుతుంది. ఎల్లుండి కూడా ప్రజలకంతా కూడా థ్యాంక్స్ చెప్పాలని చెప్పని 20వ తేదీకి 9 గంటల నుంచి 12 గంటల దాకా తిరుపతిలో ఆయన పర్యటన చేస్తారు. ఇటు పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి పూలే విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం, నాలుకాల మండపం, మున్సిపల్ ఆఫీస్, లీలామహల్, రాజీవ్ నగర్, అదేవిధంగా శంకరాంబాడి సర్కిల్, జమ్మారపల్లి దాకా 3 గంటలు తిరిగి తిరుపతి అవసరాలు తెలుసుకుని డ్రైనేజీలు గాని, సిమెంట్ రోడ్లు గాని, స్టాప్స్ గాని, లైట్లు గాని, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలంతా కూడా చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలా, దీనికి స్మార్ట్ సిటీ చేయాలా. నిన్న కూడా ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఆమె కూడా అడిగారు, మాకు ఇళ్లు చాలా మందికి లేవు, ఇళ్లు ఇవ్వండి, ఇంటి స్థలాలు ఇవ్వండి, సిమెంట్ రోడ్డు వేయండి, అదేవిధంగా డ్రైనేజీలు కట్టించండి, నీళ్లు ఇబ్బందిగా ఉంది, అవన్నీ కూడా చేయమని చెప్పంటే 100% మీకు నేను కోఆపరేట్ చేస్తాను, మెగా సిటీ చేద్దాం,
దీన్ని స్మార్ట్ సిటీ చేద్దాం, బ్రహ్మాండంగా డెవలప్ చేద్దాం, దీన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా, ఐటీ హబ్ గా తయారు చేద్దామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే కూడా హామీ ఇచ్చారు. ఆ దిశగానే ఎల్లుండి 3 గంటల టైంలో తిరుపతిలో అన్ని కూడా పర్యవేక్షించి ఏమేమి చేయాలో కలెక్టర్కి, కమిషనర్కి, ఈఓ కూడా ఆదేశాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలి. మంచి పని చేశారు, మంచితనానికి గుర్తింపు ఇచ్చారు, కష్టపడి దానికి గుర్తింపు ఇచ్చారు అని చెప్పని ఆయన థ్యాంక్స్ గివింగ్ కూడా మీ ముఖ్యమంత్రి మీ వద్దకని చెప్పని ఆ కార్యక్రమాన్ని పెట్టుకుని తిరుపతి ప్రజలకు ధన్యవాదాలు చెప్పి ఒక యాత్రను కూడా చేపడుతున్నారు. నెక్స్ట్ డే నుండి దీంట్లో అందరూ కూడా పాల్గొని సక్సెస్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రఘువీరారెడ్డి గారు వాళ్ళు మేము సాధిస్తామని ప్రధానమంత్రికి లేఖ రాశాడు. మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరేమి చేయకుండా ఆ బిల్లు పెట్టిన వాళ్ళు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లోక్సభలో సభ్యులు, ఎవరైతే ఈ బిల్లు పెట్టారో ప్రధానమంత్రి రాజ్యసభలో సభ్యుడు, సుశీల్ కుమార్ సిండే హోంమంత్రిగా ప్రవేశపెట్టిన బిల్లును ప్రవేశపెట్టిన సుశీల్ కుమార్ సిండే రాజ్యసభలో సభ్యుడు, అదేవిధంగా బిల్లును తయారు చేసిన జయరాం రమేష్ రాజ్యసభలో సభ్యుడు. ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్ లో ప్రశ్నించడం, ఎందుకు పార్లమెంట్ లో నిలదీయరు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఆంధ్రప్రదేశ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఈ యొక్క బిల్లులో పెట్టిన పొందుపరిచిన వాటా కూడా సాధించాలంటే, స్పెషల్ ప్యాకేజ్ తేవాలంటే, ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకి ఏదైనా సరే ఇన్సెంటివ్స్ తేవాలంటే పార్లమెంట్ లో మీ సోనియా గాంధీ ఇంటి ముందు పోయి మీరు ధర్నాలు చేయండి, నిరాహార దీక్షలు చేయండి, పొట్టి శ్రీరాములు మారే ప్రాణత్యాగం చేయండి. మీరు 10 ఏళ్లు తిరిగి పరిచిపోయి ఉన్నారు, కనీసం ఇద్దరు ఆ బరువున తగ్గుతారు. అట్లేకుండా మీరు ఏదో వచ్చేది గుంటూరులో ఒక ఫోటో దిగేది, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేది, మేము కోటి సంతకాలు చేస్తున్నాం అని చెప్పుకునేది. మీ దగ్గరికి వచ్చేవాడే లేదే. మిమ్మల్ని వెలివేసినట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి వెలివేసి ఈ రాష్ట్రాల నుంచి పాలకొన్నా కూడా పాపం తేలుతుంది. మిమ్మల్ని ఈ రాష్ట్రంలోనే అడుగు పట్టకూడదని చెప్పని మీరు ఈ రాష్ట్రానికి ఒక చీర పొడుగు లాంటి వాళ్ళు. ఈ చీర పొడుగుల్ని ఏ విధంగా అయితే వేలివేస్తామో, మందు కొట్టి అరుగొట్టి ఇవ్వకొట్టి ఆ మారి మిమ్మల్ని వేలివేసే తప్ప దెయ్యాల రూపంలో కూడా మీరు వేధిస్తున్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని దెయ్యాలైపోయారు, మిమ్మల్ని చేసేశారు. దెయ్యాల రూపంలో కూడా మీరు వేధిస్తున్నారు. ఇది విచ్ హంటింగ్ అంటారు. ఆ విచ్ హంటింగ్ ఎటువంటి డబ్బులు ప్రమేయం లేకుండా, ప్రలోభ పెట్టకుండా, ఎందుకంటే జైపూర్ పోయినా, మలేషియా పోయినా, దావోస్ పోయినా, ఢిల్లీకి పోయినా ప్రధానమంత్రిని మంత్రులు కలుపుకొని వాళ్ళతో ఒక సఖ్యతగా ఉండి సాధించాలని చెప్పి. జేటీవీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ సతీమణి సుగుణమ్మను గురువారం పలువురు నాయకులు, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి తమిళ సంఘ అధ్యక్షులు, కార్యకర్తలు పుష్పగుచ్చం ఇచ్చి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తమిళ సంఘ నాయకుడు జేటీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యే సతీమణి సుగుణమ్మ జేటీవీ ద్వారా అత్యధిక మెజార్టీతో ఆమెను గెలిపించినందుకు అభినందనలు తెలియజేశారు. తిరుపతి తమిళ సంఘం తరఫున ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన శ్రీమతి సుగుణమ్మ గారికి సహాయం అందించాలని మేము ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం. తత్ఫలితంగా తమిళ్ మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క అభిమతాన్ని తెలుపుతూ వారి ఓట్లను సుగుణమ్మ గారి గెలుపు కోసం వినియోగించారు. ఆ సంతోషాన్ని ప్రకటించడానికి ఆమె ఇంటికి వచ్చి ఆమెను అభినందించి పుష్పగుచ్చంతో ఆమెను అభినందించి దృశ్యాలను కూడా కప్పి మా ఆనందాన్ని ప్రకటించాం. మా తమిళ సంఘం సమస్యలను కొన్నింటిని ఆమె దృష్టికి తీసుకుని వచ్చి ఆమె సహాయాన్ని అభ్యర్థించాం. తమిళ్ మాట్లాడేటువంటి వాళ్ళు 1,500,000కు పైగా తిరుపతిలో కాపురం ఉంటూ ఉన్నారు. వారిని ఒక గొడుగు కిందికి తెచ్చి వారి సమస్యలకు ఒక పరిష్కారం చూడడానికి, వారి అభివృద్ధికి పాటుపడటానికి తమిళ సంఘం ఆవిర్భవించింది. ఈ ప్రయత్నంలో ఎప్పటికీ మాకు మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి సుగుణమ్మ గారి సహాయము సహకారము కావాలని మా ఆశాభావాన్ని వ్యక్తం చేయడానికి తమిళ సంఘం కార్యవర్గ సభ్యులందరం కూడా ఈరోజు
ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు మా అభినందనలు తెలిపాము.